మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు వారికి దూరం కావడమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు. ఎదుటివారు కూడా మన అనుకున్నప్పుడు ఆ బంధం బలంగా ఉంటుంది. అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటి ఉంటే చాలు, మనం కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి దక్కించుకోవచ్చు. సంపాదన గురించి ఆలోచించు, బంధువుల గురించి కాదు. సంపాదన బాగుంటే ఊర్లోని ప్రతి ఒక్కరూ బంధువులే అని తెలుసుకో. ఒకవైపు నీకో సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్నచూపు చూస్తూ నీ బలహీనతలను ఆధారంగా చేసుకొని నిన్ను వాడుకోవాలని మనుషులు ఉన్న సమాజం మనది. రెండవ వైపు మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయం చిన్నదిగా చూసే మనుషులు ఉన్న సమాజం మనది. డబ్బులు లేనప్పుడు ప్రతివారు యోగిలాగే కనిపిస్తారు. అదే జోబు నిండా డబ్బు ఉంటేనే అసలు బుద్ధి బయటపడుతుంది. డబ్బు మనిషిని మార్చదు, వారి ముసుగు తీసి అసలు రంగు చూపించేలా చేస్తుంది. అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనక్కర్లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని మన మనసుకు చెప్పుకుంటే చాలు నేస్తమా. ఉన్నన్ని రోజులు ఎగతాళి చేస్తారు, పోయాక ఏడుస్తారు. పక్కనే ఉన్నా పట్టించుకోరు, పాడెక్కాక పట్టి పట్టి లేపుతారు. బ్రతికున్నన్నాళ్ళు రాబందుల్లా పొడుస్తారు, చచ్చాక కాకుల కోసం వెతుకుతారు. ఉన్నప్పుడు మనిషిని గుర్తించరు, లేనప్పుడు అరే మంచి మనిషి అని బిరుదిస్తారు. ఉన్నన్నాళ్ళు తల్లిదండ్రులకు ముద్ద పెట్టరు, ఊపిరిపోయాక పంచభక్ష పరమాన్నాలు పెడతారు. ఏదైనా ఉన్నప్పుడు విలువ తెలుసుకోరు, పోయాక తెలుసుకున్నా తిరిగి రారు. ఏం మనుషులో, ఏం జీవితాలో. అసూయతో బ్రతికేవారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికేవారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికేవారికి సరైన జీవితమే ఉండదు. ఖర్చు చేసే ముందు ఆలోచించుకో. రాయి తగిలి పడిపోతే లేపడానికి చాలా చేతులు రావచ్చు, కానీ అప్పుల్లో కూరుకుపోతే అయిన వాళ్ళే ముందుకు రారు నేస్తమా. నువ్వు ఇతరుల మంచి కోసం ఒక్కసారి ఆలోచిస్తే భగవంతుడు నీ మంచి కోసం 100 సార్లు ఆలోచిస్తాడు నేస్తమా. సంపాదిస్తూ అయినా ఉండాలి, లేదా సంపాదించినది అయినా ఉండాలి. అప్పుడే ఈ సమాజం నిన్ను ఒక మనిషిలాగా గుర్తిస్తుంది. వెలుతురు ఉన్నంతసేపే నీడ నీకు తోడు ఉంటుంది. చీకటి పడగానే నీ నీడ కూడా నిన్ను వదిలేస్తుంది. కష్టాలు నువ్వే మొయ్యాలి తప్ప ఎవరు రారు.